8వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలను. వారికి నీవు కావలి అయి ఉండవలను. బైబిల్ చదివే సమయంలో నాకు ఒక తలంపు వచ్చింది. మనమైతే మారు మనసు పొందాము, రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, ప్రభు సన్నిధిలో మనం సాగిపోతూ ఉన్నాం. మన వరకే మనము ఆరాధన చేసుకొని పోతూ ఉన్నాము. కానీ మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఈరోజు ఒక 3 బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఇక్కడ చరిత్రకు సంబంధించిన సందర్భం నేను చెప్పటం లేదు, మన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మాట చెప్తున్నాను నేను. మనం సిద్ధపడే వారంగా ఉండాలి. కాలము, దినములు చాలా భయంకరంగా ఉన్నాయి. మనుషులు ఎట్లా ఉన్నారంటే భయంకరమైనటువంటి మనుషుల్లాగా లేరు. మనుషులు ఎలా ఉన్నారు? మానవ మృగాల్లాగా ఉన్నారు. జంతువులే మేలుగా ఉన్నాయి. మనుషుల కంటే జంతువులే మేలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. మనం సిద్ధపడాలి. ఇక్కడ చెప్పిన దేవుని వాక్యం ఏంటంటే, ఈరోజు ప్రత్యక్షంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం వస్తున్నాం పోతున్నాం. పాస్టర్ గారు దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాం, పోతూ ఉన్నాము అన్నంత మాత్రానే కాదు, మనం సిద్ధపడే వరంగా ఉండాలి. ఈరోజు బాప్తిసాలకి సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, ప్రభు సన్నిధిలో ప్రభు మందిరంలో చేర్చబడ్డారు. మనం సిద్ధపడి ఏం చేయాలంటే, నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. మొట్టమొదట నువ్వు సిద్ధపడాలి. నీవు సిద్ధపడిన తర్వాత నీతో పాటు ఉన్నటువంటి సమూహాన్ని కూడా సిద్ధపరిచే వరంగా మనం ఉండాలి. ఇప్పుడు సిద్ధపాటు లేకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. సిద్ధపాటు లేకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. నోవాహు కాలంలో నోవాహు 120 సంవత్సరాలు ఓడని సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుడు అనుకుంటే 3 రోజుల్లో 1 రోజులోనే నోవాహు ఓడని తయారు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు చేయించగలడు. కానీ ఆయన 120 సంవత్సరాలు ఓడని సిద్ధపరిచాడు. దేనికి సిద్ధపరిచాడు? ఆయన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తెలియజేసినది. ఆ ఓడ ద్వారా 120 సంవత్సరాల ద్వారా ఆ సువార్త ప్రకటింపబడింది అన్నమాట. మనం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూస్తే బైబిల్ తీయాల్సిన అవసరం లేదు. యాకోబు ఏం చేస్తున్నాడంటే సిద్ధపాటు కలిగి వెళ్తున్నాడు. బేతేలుకి వెళుతున్నాడు, బలిపీఠం కట్టేదానికి వెళుతున్నాడు, కుటుంబంగా వెళ్తున్నాడు. ఆయన సిద్ధపడి వెళ్తున్నాడు. పనివారిని అందరం తీసుకొని వెళ్తున్నాడు. యాకోబు కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు. 12 మంది సంతానం, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ భార్యలు అందరూ కలిసి సిద్ధపాటు కలిగి వెళ్తున్నాడు. ఊరికే వచ్చాము పోయామని అంటే కాకుండా సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఇంకో మాట చదివి నేను ముగిచ్చేస్తాను. 33వ అధ్యాయము, అదే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగి గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. ఎట్లా ఉన్నారు? ఆనాడు కానీ ఈనాడు కానీ దేవుని బిడ్డలో ఎలా ఉన్నారంటే, ఇక్కడ చదువుబడిన వాక్యంలో 31వ వచనంలో నా జనులు రాదగిన విధముగా నీ దగ్గరకు వచ్చేదురు కానీ నువ్వు చెప్పే మాటలు వింటారు కానీ వాటిని ఏం చేయటం లేదు? ఆచరించటం లేదు. ఆచరించకపోతే
నిద్రపోవద్దు. ఆచరించకపోతే నష్టమే వస్తుంది. ఆచరించకపోతే నష్టమే వస్తుంది. సిద్ధపడకపోతే నష్టమే వస్తుంది. 10 మంది కన్యకులు ఉన్నారు. వాళ్ళు సిద్ధపాటు కలిగి వచ్చారు. అక్కడికి వచ్చే సమయానికి 5 మంది వాళ్ళు లోపలికి రాగలిగినారు. మిగతా 5 మంది వాళ్ళు బయటనే ఉండిపోయినారు. తలుపులు వేయబడ్డాయి, తలుపులు తట్టారు, తలుపులు తీసేదానికి అధికారం లేదన్నమాట. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, మొట్టమొదట మనం చదువుకున్న వాక్య భాగం ఏం చేయాలంటే, సిద్ధపడుము అన్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలోనైనా మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలా, మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరిచే వారంగా ఉండాలి. ఈనాడు చెడగొట్టే సమూహాలు చాలా ఉన్నాయన్నమాట. వాటితో కలిసిపోకుండా నాకు సంతోషకరమైనటువంటి ఒక విశేషమైనటువంటి మన మందిరంలో యవనస్తులు సిద్ధపాటు కలిగి వాళ్ళు పరిచర్య సాగిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో వాళ్ళ యొక్క యవనస్తుల కూడికి కానీ, వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్లు, వాళ్ళు ఎక్కడెక్కడైతే మీటింగులు పెట్టుకుంటారో అది ఒక సిద్ధపాటుని తెలియజేస్తూ ఉంది. ఈనాడు సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి పని అన్నమాట. అది సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకం ఎలా ఉందంటే భ్రష్టత్వంలో ఉంది, భయంకరమైన స్థితిలో ఉంది. దాన్ని వర్ణించడానికి వర్ణన చాలదన్నమాట. అలాంటి రోజుల్లో మన మందిరంలో ఉన్నటువంటి యవనస్తులు ఒక సిద్ధపాటు కలిగి ప్రతి నెలలో ఆ యవనస్తుల కూడికను వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం, ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు దాన్ని అనుసరించటం, ప్రతి వార కార్యక్రమంలో దాన్ని అనుసరించటం అట్లా చేస్తూ ఉంటారు. నాకు సంతోషకరమైనటువంటి అది నాకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి నీవు సిద్ధముగా ఉండుము అంటున్నాడు. సిద్ధపడి నీతో కూడా ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి వారిని నువ్వు సిద్ధపరిచే వారంగా ఉండాలా. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, పొలంలో పనిచేస్తున్నా, నీ ఆఫీసులో పనిచేస్తున్నా, నీ వ్యాపారంలో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా నువ్వు సిద్ధపడాలా. నీ పక్కన్న వారిని నువ్వు సిద్ధపరిచే వారంగా ఉండాలా. సిద్ధపడకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. ఆ మాటలన్నీ నేను చెప్పను. సిద్ధపడకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధపడిన వారంగా ఉండాలి. అదే మనం ముందు తర్వాత చదువుకున్నవే, నా జనులు రాదగిన విధముగా నీ వద్దకు వచ్చేదరు, కానీ నా జనులైనట్టుగా నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. యాకోబు పత్రికలో కూడా ఈ మాటలు ఉన్నాయి. వారు వినువారు మాత్రమై ఉండి తామును మోసపుచ్చుకొని పోతూ ఉండరు. విన్నట్టే విన్నారు, వాక్యం విన్నట్టే ఉంది, కూర్చున్నట్టే కూర్చుంటున్నారు. అది లోపలికి హృదయంలోనికి పోకపోతే నష్టమైంది, ఆచరించకపోతే నష్టమైంది. తర్వాత దానికి శిక్ష ఉంది. ఆ శిక్షని అనుభవించకుండా మనం ముందుకు సాగిపోవాలంటే నీవు సిద్ధముగా ఉండాలి. యాకోబు ఆ రీతిగా సిద్ధపడి తన కుటుంబాన్ని తీసుకుని బేతేలుకు మందిరం ఆ యొక్క బలిపీఠాన్ని కట్టేదానికి ముందుకు వెళ్ళాడు. నోవాహు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అదేవిధంగా బైబిల్లో అనేక మంది సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారు. మనం కూడా సిద్ధపాటు కలిగిన వారుగా ఉండి సాగిపోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి వచ్చారు. ఆయనకి బహుమానములు సిద్ధపాటు కలిగి చేసుకుని వచ్చారు, సిద్ధపడి వచ్చారనమాట. ఆయనకి తీసుకుని రావాల్సిన కానుకలు సిద్ధపడి తీసుకుని వచ్చారు. ఎన్నో మైళ్ళ దూరం వాళ్ళు సిద్ధపడి తీసుకుని వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గర కూడా స్త్రీలు వెళ్ళారు, సిద్ధపాటు కలిగి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి నేను సిద్ధపడే వారంగా ఉండాలా. అంత మాత్రమే కాకుండా మన ప్రక్క వారిని కూడా మనం సిద్ధపరిచే వాళ్ళంగా ఉండాలా. ఈనాడు చెడగొట్టే సమాజం చాలా ముందుకు పరిగిస్తూ ఉంది. కానీ వాళ్ళతో మనం చేతులు కలపకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం సువార్త చెప్పుకుంటూ మనం సిద్ధపడి ప్రక్క వారిని మనం సిద్ధపాటు కలిగి వాళ్ళని సిద్ధపరిచే వారంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసి నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.